హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు. ఈరోజైతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బీట్రూట్ కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూడండి. కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. బాగా కలుపుకోవాలి ఒకసారి. బీట్రూట్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ బీట్రూట్ తినని వాళ్ళకు ఇలా కర్రీ చేసుకొని చపాతీకి తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. బాగా ఉడికేంత వరకు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టం బీట్రూట్. జ్యూస్ తాగమంటే తాగరు. ఇలా కర్రీ చేస్తే చపాతీకి ఈజీగా తినేస్తారు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసేయాలి ఉడికేంత వరకు. ఉడికిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్టీ వస్తుందన్నమాట. బాగుంటుంది కర్రీ. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు. ఇలా కర్రీ చేస్తే బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే బీట్రూట్ కర్రీ చేసుకొని తినేయండి. చాలా బాగుంటుంది అనమాట. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం వేస్తేనే టేస్టీగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. లాస్ట్లో కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.